చేరి వచ్చిన పిల్లలందరికీ ప్రేమవందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని 12 ఏళ్ళుగా మార్నింగ్ కాన్ఫరెన్స్ లో నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు 4484వ రోజుకి వచ్చాం. శుక్రవారం దినమున రెగ్యులర్ గా ప్రతి శుక్రవారం మనం ధారావాహికగా వాక్యం వింటున్నాం. మరి ఈ కూడికను ప్రారంభించుకుందాం. పెద్దలు పాల్ శ్రీరామంకులు ప్రార్థన చేయాల్సింది మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ప్రేమ గల జీవం గల మా తండ్రి, నాయన తండ్రి, రాత్రి అంత మంచి నిద్ర ఇచ్చినారు. ఉదయకాలం సజీవులు లేపి నాయన మీ ముఖ దర్శనం చేసుకుని భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు. నాయన ఉదయం వచ్చిన నాయన మీరు అనేక సత్యాలు మేము విన్నాం ప్రభా. తిరిగి నీ దాసుని ఈ రోజు మా మధ్యకు నడిపించి మీ దయగల మాటలు అందించుకుంటూ నాయన కృప చూపినారు. వెనుకల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా చేయండి. నాయన తండ్రి, పాటల ద్వారా మీరే మయం పొందండి, దాసుని బలపరచండి. ఈ విధంగా చేరొచ్చిన పిల్లలని బట్టి స్తోత్రాలు. నాయన తండ్రి, ముందుకు సాగుతుండగా ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించి మీ దయగల మాటలు ఇని ఇడ్చెట్టు వరం కాక వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించమని నాయన తండ్రి. ఈ విధంగా చేరొచ్చిన పిల్లలని బట్టి స్తోత్రాలు. మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిన దేవా, తిరిగి రానాయన స్తోత్రాలు తెలిసి మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాం. మన ప్రియ సహోదరుడు బ్రదర్ రుద్రవర ప్రసాద్ పాట పాడి వినిపిస్తారు. దేవుని నామాన్ని మహింపరుస్తారు. బ్రదర్ వందాలు బ్రదర్ రుద్రవర. వందనాలయ్యా. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. ఒక పాట పాడదాం, ప్రత్యేకమైన పాట. నా వాయిస్ వినపడుతుందనయ్య? చక్కగా వినిపిస్తుంది. ఓకే. ఎడబాయడు విడనాడడు ఏనాడు నిన్ను అనాథగా, ఎడబాయడు విడనాడడు ఏనాడు నిన్ను అనాథగా. యేసే నీ ఆశ్రయము, ఆయనే నీ దుర్గము. ఓ మనసా, ఆయనే నీ దుర్గము. అలల వంటి శ్రమలే వచ్చినా, అలుపు తీరని వేదన కలిగినా, అలల వంటి శ్రమలే వచ్చినా, అలుపు తీరని వేదన కలిగినా, శోధనలెన్నో నిన్ను చుట్టుముట్టినా, చేయి విడువడు నిన్ను కాపాడును. శోధనలెన్నో నిన్ను చుట్టుముట్టినా, చేయి విడువడు నిన్ను కాపాడును. యేసే నీ ఆశ్రయము, ఆయనే నీ దుర్గము. ఓ మనసా, ఆయనే నీ దుర్గము. ఎడబాయడు విడనాడడు ఏనాడు నిన్ను అనాథగా. ఎవరు లేని ఒంటరివై మిగిలినా, బంధువులకు దూరమై పోయినా, ఎవరు లేని ఒంటరివై మిగిలినా, బంధువులకు దూరమై పోయినా, ప్రభువే విస్తారమైన జనమునిచ్చును, బలమునిచ్చును, నీకు జయమునిచ్చులే. ప్రభువే విస్తారమైన జనమునిచ్చును, బలమునిచ్చును, నీకు జయమునిచ్చులే.
యేసే నీ ఆశ్రయము, ఆయనే నీ దుర్గము. ఓ మనసా ఆయనే నీ దుర్గము. నీవు నడచు మార్గములన్నిటిలో నీ త్రోవలు వెలుగుమయం చేయును. నీవు నడచు మార్గములన్నిటిలో నీ త్రోవలు వెలుగుమయం చేయును. నీ పాదములెన్నడు జారనీయడు, జాలి చూపును నిన్ను దరి చేర్చును. నీ పాదములెన్నడు జారనీయడు, జాలి చూపును నిన్ను దరి చేర్చును. యేసే నీ ఆశ్రయము, ఆయనే నీ దుర్గము. ఓ మనసా ఆయనే నీ దుర్గము. ఎడబాయడు విడనాడడు, ఏనాడు నిన్ను అనాథగా, ఏనాడు నిన్ను అనాథగా, ఏనాడు నిన్ను అనాథగా అనే ఉన్నాను. మంచిది. చక్కని పాట పాడి వినిపించినటువంటి బ్రదర్ రుద్రవర ప్రసాద్ గారి ప్రేమన్నాలు. మరి ఎప్పుడు వినలే, ఇది కొత్త పాటగా ఉంది. మంచిది. మనం ఇప్పుడు మనకు వాక్యం అందించడానికి నియమించబడిన వారు బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి మనకు వాక్యం అందిస్తారు. ఇంగ్లీష్ లో తర్జుమా చేయడానికి మన బ్రదర్ రూఫస్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిరువురు వాక్యం అందించే ముందు ప్రార్థన చేసుకున్నాం. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవ, సర్వాధికారైన మా తండ్రి, నీకు స్తోత్రాలునైనా. గడిచిన కాలం అంతటిలో నీ కృపా నీ వాత్సల్యత మాపై ఉంచి ఈ వేకువజామునే మా తండ్రి నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రములు తండ్రి. మాకు నీ మహిమను గురించి మరి మా తండ్రి వర్ణిస్తుండగా నా తండ్రి మా ప్రభువ, మేము వినుటకు మా ప్రభువ సిద్ధ మనసు కలిగిన తండ్రి వినడానికి నీ కృప అనుగ్రహించమని, సమయం అంతటిలో మా తండ్రి నీవే మహిమ పొందమని, ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్ శివారెడ్డి గారు ఉన్నారు. వందనాలు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఉన్న ఇంగ్లీష్ లో మనకు వాక్యం అందించడానికి బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి సిద్ధంగా ఉన్నారు. మరి తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి మన బ్రదర్ రూఫస్ కుమార్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. బ్రదర్స్ వందనాలు ఇద్దరికి. Good morning to everyone and warm greetings in the precious name of our Lord and Savior Jesus Christ. యేసు ప్రభు యొక్క నామంలో ఈ ఉదయకాల సమయాన్ని చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభోదయం తెలియజేస్తున్నాను. అలాగే నా యొక్క వందనాలు కూడా మీకు తెలియజేస్తున్నాను. God has given yet one more day for us to be able to be thankful, grateful to God, so that we could be able to listen to God's voice. మరొకసారి దేవుడు ఒక దినాన్ని మనకి సజీవ లెక్కలు ఉంచి ఆశీర్వదించి ఇచ్చాడు. మనం కృతజ్ఞతగా జీవించాలని, ఆయన యొక్క సన్నిధిలో ఆయన వాక్యం వినాలని ఆయన ఆశపడుతున్నాడు. God has helped us all this time to continue to study about the topic is the glory of God. గతించినటువంటి వారాలన్నింటిలో కూడా దేవుడు ఎంతో సహాయం చేస్తూ దేవుని యొక్క మహిమను గురించినటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానించుకోవడానికి దేవుడు ఎంతో మంచి సమయాన్ని మనకు దయచేస్తూ వచ్చాడు. Although we are continuously studying this topic, let's read first one verse and then we go on to study what God has kept in store for us through the Holy Spirit. మనము ఇవన్నీ కూడా ధ్యానిస్తుండగా ఒక వచనాన్ని మనం చదువుకొని దీన్ని మనము కొనసాగించుకుందాం. ఏదైతే దేవుడు మనకు ఈ యొక్క ఉదయకాల సమయంలో దాచి ఉంచాడో అవన్నీ కూడా మనం ధ్యానించుకుందాం. Romans chapter 8
verse రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29 and 30. రోమీలకు రాసిన పత్రిక 29 and 30. 8:29 కదా. Yeah. 8వ అధ్యాయము 29, 30 వచనాలు నేను చదువుతున్నాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. By the grace of God, we have been studying on who a branded believer or a believer who is conformed to the image of his son. మనము గత కొన్ని వారాలుగా ఎవరు ఒక ప్రాచుర్యం పొందినటువంటి విశ్వాసులు లేదా బ్రాండెడ్ విశ్వాసులుగా ఉంటున్నారో వారిని గురించినటువంటి ధ్యానాన్ని మనం చేస్తూ వచ్చాం. We looked into different pictures, different form of how the Bible talks about. దేవుని యొక్క గ్రంథము ఏమి సెలవిస్తుందో దానికి సంబంధించినటువంటి వివిధమైనటువంటి చిత్రాలకు సంబంధించిన వాటి అలాగే పద్ధతుల గురించి కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. Today also we're going to see a particular book, a particular passage. Before we go into that, this was the verse which was appealing to my mind. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వచనము దేవుడు నా యొక్క మదిలో ఉంచాడు కాబట్టి దీనిని గురించి మన యొక్క ధ్యానాన్ని కొనసాగించాలని నేను ఆశపడుతున్నాను. Those whom he foreknew, he predestined to be conformed to the image of his son. ఆయన దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని సారూప్యము గల వారుటకు వారిని ముందుగా నిర్ణయించెను అనే మాట మనం చూస్తున్నాం. And it's telling that verse 28, whom he had called according to his purpose. మనం చూస్తే 28వ వచనంలో తన యొక్క దేవుని చిత్త ప్రకారం ఎవరిని ముందుగా పిలిచాడో ఆ యొక్క వాక్యాన్ని అక్కడ మనం చదవగలం. So God has a purpose for a believer, not only for the unbelievers coming to Christ, but a believer who has already come to Christ also. ఎవరైతే అవిశ్వాసులు దేవుని దగ్గరికి వస్తున్నారో వారి పట్ల అలాగే విశ్వాసంలోనికి వచ్చినటువంటి విశ్వాసుల పట్ల కూడా దేవుడు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుందాం. That one purpose is to be conformed to the image of his son. అందులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనము క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలని. And that particular confirmation, or as we call it in the new language, as being branded as a branded believer, it takes its own time. ఈ యొక్క క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడట అనేటువంటి ఆ యొక్క పద్ధతి అంతా కూడాను ఒక విశ్వాసి, ఒక బ్రాండెడ్ విశ్వాసిగా, ఒక ప్రాచుర్యం పొందిన విశ్వాసిగా మారటానికి కొంత సమయం పడుతుంది. That is from grace to glory. అదే దాన్ని మనం ఏమంటున్నామంటే కృపలో నుంచి మహిమలోనికి. It may take lot of time, but in every stage, God is marvelously molding us. అది సమయం తీసుకోవచ్చు కానీ ప్రతి ఒక్క క్షణంలో ప్రతి ఒక్క అడుగులో కూడా దేవుడు సహాయం చేస్తూ వస్తాడు మనకి. We looked into metamorphosis is one process. ఇంకో విషయం మనం చూసాము, గొంగళిపూరి ఏ విధంగా అయితే సీతాకోకచిలుగా మారుతుందో ఆ యొక్క రూపాంతరం గురించి మనం చూసాం. Regarding garment, we spoke about the righteousness of glory of God, the garment of God given to us. వస్త్రాల గురించి మనం ధ్యానించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి స్తుతి వస్త్రాన్ని గురించి, నీతి వస్త్రాన్ని గురించి మనం ధ్యానించాం. We also spoke about mirror is the picture now, that is the mirror or the glass which is read in 2 Corinthians 3:18, but we are going to see him, we will be reflecting him perfectly on that day. మనం కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో మనం చూసిన విధంగా ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ఆ యొక్క అద్దంలో చూసినట్టు ప్రతిబింబంగా చూస్తున్నామో, కానీ ఒకానొక దినాన మనం ఆయన ముఖాముఖిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం చూడబోతున్నాము అనేటువంటి అంశాన్ని కూడా మనం ధ్యానించాం. Last time we looked into crown, we took that as a picture or a symptom of glorification, and we spoke at length about it. మనం గత వారంలో దేవుడు మనల్ని మహిమపరచబోతున్నప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి మెప్పును గురించి, ఘనతను గురించి, ఆయన మనకిచ్చేటువంటి వాడబారని మహిమ కిరీటాన్ని గురించి కూడా మనం ధ్యానించాం. And today we're going to look into another important concept, biblical concept, which is called the authentic assurance of a believer in Christ.
మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చేటువంటి మనం క్రీస్తులో ఉండటంలో దేవుడిచ్చేటువంటి నిశ్చయత గురించి మనము ఈ రోజు ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. And this is not my idea. This is the writer, Apostle John, writes so clearly in his epistle. ఇది నా యొక్క ఉద్దేశం కాదు, కానీ ఇది అపోస్తలుడైనటువంటి యోహాను తాను తన యొక్క పత్రికలో రాసినటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. We are going to turn our attention to the 1 John chapter 3, verse 19 to 24. మనము యోహాను రాసినటువంటి పత్రిక ఫస్ట్ జాన్ బ్రదర్. Yeah, 1 John chapter 3. మొదటి అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము Verse 19 to 24. 19 నుంచి 24 వరకు 19-20 కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. As we looked into the reading of the Holy Word, ఈ యొక్క పరిశుద్ధ వాక్యాలు మనము చదువుతున్నప్పుడు it's a very profound reality that we are going to be having an union with Christ. మనమందరం కూడా క్రీస్తుతో ఐక్యపరచబడబోతామనేటువంటి ఒక గాఢమైనటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూడగలం. Already on the earth, when we become a believer, we have the union, and those who have the union, that is predestined, foreknowledge, predestined, will be able to be revealed on that day. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం చదువుకున్నటువంటి విధంగా దేవుడు ఎవరిని ఎరిగనో వారిని ముందుగా నిర్ణయించాడని, తర్వాత ఎవరినైతే నిర్ణయించాడో వారిని ఏర్పరచుకున్నాడని అనేటువంటి విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాము. In other words, are you married to Christ? ఇంకొక విధంగా చెప్పాలంటే, నీవు క్రీస్తుతో వివాహం చేయబడ్డావా? Because our life is in Christ. ఎందుకనగా మన జీవితం అంతా కూడా క్రీస్తులోనే ఉంది కాబట్టి. As we speak about all these words, Apostle John puts it in his beautiful writing, and he has nothing greater than that to talk about in his epistle, that is the first epistle of John. అందుచేతనే అపోస్తలుడైనటువంటి యోహాను తన పత్రికల్లో ఇవన్నీ రాస్తూ ఎంతో మధురమైనటువంటి మాటల్ని ఆయన రాస్తున్నాడు. ఎందుకంటే ఇంతకంటే ఇంకా యోగ్యకరమైనది ఏది కూడా లేదు అని తన తలంపులో ఇవన్నీ కూడా రాస్తున్నాడు. Because he writes about the Son of God so clearly here. ఇక్కడ మనుష్య కుమారుని గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. You see chapter 3, 1 John chapter 3, you see what he says in verse 8. ఇక్కడ అదే 3వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. So the purpose of the Son of God to be manifested is again mentioned here also. ఇక్కడ కూడా మనుష్య కుమారుడు లేదా దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడో ఇక్కడ రాయబడి ఉంది. And you see verse 3, verse 2 and 3. వచనాన్ని కూడా మనం చూస్తే, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. So Apostle John takes the children of God and makes them understand that everybody has to go through a few tests, and those are the tests which is given there in the first epistle of John. అపోస్తలుడైనటువంటి యోహాను ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన నమ్మినటువంటి బిడ్డలంగా మనమందరం కూడా కొన్ని శ్రమల గుండా వెళ్ళాలి, తర్వాత ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం జరగబోతుందో అవన్నీ కూడా ఆయన అక్కడ ప్రస్తావిస్తూ వస్తున్నాడు. He is telling we shall be like him. ఆయన అంటున్నటువంటి మాట, మనము ఆయనను పోలి ఉంటాము, ఆయనలాగా ఉంటాము అని. But when will we be like him? కానీ మనము ఆయనలాగా ఎప్పుడు ఉండబోతున్నాము? Verse 3 is telling every man that hath his hope
in him purified himself even as he is pure. ఆయనను మనం ఎప్పుడు ఆయనను పోలి ఉంటామంటే, మనం ఎప్పుడైతే ఆయన పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులుగా ఉంటామో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనను పోలి ఉంటాము. Notice very carefully, he is talking about three main types of tests which is required before we could analyze ourselves, are we authentic or a branded believer. ఒక ప్రాచుర్యం పొందిన విశ్వాసులముగా, బ్రాండెడ్ విశ్వాసులముగా మనం ఉండాలంటే ఏ ఏ గుణగణాలు కలిగి ఉండాలో ఆయన ఇక్కడ ఏ ఏ శ్రమల గుండా వెళ్ళాలో కూడా యోహాన్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. He talks about the moral test of obedience. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనము ఈ లోకంలో విలువలు కలిగి జీవించాలని. And next he's talking about the relational test of love. దేవుని యొక్క ప్రేమ గురించి ఆయనతో మనము ఆ యొక్క సంబంధం కలిగి ఉన్నారని ఆయన రాస్తున్నాడు. And then he's also talking about the doctrinal test of faith. అలాగే విశ్వాసం గురించినటువంటి సిద్ధాంతాన్ని కూడా యోహాన్ ఇక్కడ రాస్తూ వస్తున్నాడు. So obedience, love, and faith, these are the three tests which has been repeated again and again in this, all the 5 chapters we see it here. విశ్వాసాన్ని గురించి, ప్రేమను గురించి, విధేయత గురించి చాలా పలుమార్లు ఇక్కడ ఆయన నొక్కి ఒకాంచినట్టుగా మనం చూడగలం. We're going to look into a few aspects of understanding very clearly, but today, once again, the Holy Spirit is going to help us understand, are we that branded? Are we that conformed, or the one we are ready to be conformed to the image of his Son, Jesus Christ? కాబట్టి ఈ యొక్క సమయంలో మనము మన గురించి మనం ధ్యానించుకుంటూ మనం నిజంగా ఆయన యొక్క సారూప్యంలోనికి మార్చబడటానికి ఈ విధమైనటువంటి అనుభవాలు మనం కలిగి ఉన్నామా లేదా కూడా మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానించబోతున్నాం. Notice very carefully, every child has a basic need to feel assured of his parents' love. ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్క ఈ లోకంలో పుట్టినటువంటి బిడ్డ తన యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమను ఖచ్చితంగా నిశ్చయంగా పొందిన అనుభవం కలిగి ఉంటాడు. Sometimes physically the parents discipline the child. కొన్నిసార్లు భౌతికంగా తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షకు గురి చేస్తుంటారు. But that doesn't mean the child is being distanced, but the child is being loved. దాని అర్థం ఏంటంటే ఆ పిల్లవాడిని దూరం పెట్టడం కాదు, కానీ వాళ్ళు ప్రేమిస్తున్నారు కనుక ఆ విధంగా చేస్తున్నారు. That is why a couple of weeks ago we saw that Hebrews chapter 12 talks about father disciplines the child for his goodness. Therefore, he or she will be able to share in God's holiness. మనము గత వారంలో ఒకసారి మనం ధ్యానించినట్టుగా నాకు జ్ఞాపకం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన రాస్తూ, యెహోవా దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడంటే మనము ఆయన యొక్క పరిశుద్ధతలోనికి మార్చబడాలని ఆయన కొన్నిసార్లు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని శిక్షించే దేవుడుగా మనకుంటున్నాడు. We are looking into chapter 3 today. Take a look at the first verse of chapter 3. ఇక్కడ మనము 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తున్నాం. ఒక్కసారి జాగ్రత్తగా ఈ యొక్క 3వ అధ్యాయాన్ని చూద్దాం మనం. Verse 1. మొట్టమొదటి వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు. What manner of love? Yes, what manner of love? ఎలాంటి ప్రేమను మనకు దేవుడు అనుగ్రహించాడో చూడండి అని యోహాన్ రాస్తున్నాడు. This is father's love he's talking about. ఇది తండ్రి యొక్క ప్రేమను గురించి యోహాను రాస్తున్నాడు. The parents' love for the child is required in the world in the same way. Do you know what kind of father's love we have? ఈ లోకంలో ఒక బిడ్డలకి ఏ విధంగా అయితే తల్లిదండ్రుల ప్రేమ అవసరమో అలాగే ఆధ్యాత్మికంగా మనకు దేవుని ప్రేమ ఎలాంటిది, లేక ఇక్కడ మనం గమనించినట్టుగా ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. Are you assured of God's love within you, and are you exercising that love outside? Both are important. రెండు విషయాలు ప్రాముఖ్యమైనవి ఏంటంటే, నిజంగా నువ్వు దేవుని యొక్క ప్రేమను ఎరిగి ఉన్నావా, అది పొంది ఉన్నావా, అదే విషయాన్ని దేవుని నువ్వు పొందుకున్న ప్రేమను ఇతరులకు వ్యక్తపరచగలుగుతున్నావా, ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. So we're going to look into the source of assurance. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క మనకు ఇవ్వబడినటువంటి ఆ నిశ్చయితను గురించినటువంటి మూలాల్లోకి ఒకసారి వెళ్తున్నాం.
note very carefully, the passage which we read today morning, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా it talks గమనించాలని కోరుతున్నాను. about the source of assurance, the standard of assurance, and the seal of assurance. ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ ప్రేమను గురించినటువంటి నిశ్చయత, ఆ ప్రేమను గురించినటువంటి ఆ యొక్క సామర్థ్యము, ఆ ప్రేమను గురించినటువంటి ఆ యొక్క ముద్రను గురించినటువంటి 3 విషయాలు ఇక్కడ మనం చూడగలం. And that is what we're going to see today morning, as the Holy Spirit is going to teach us how to learn these verses. ఈ యొక్క 3 అంశాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏ విధంగా బయలుపరచబోతున్నాడో వాటిని గురించి మాత్రం మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం ప్రియులారా. As we look into this very clearly, we also need to understand there are 4 types of people before we enter into this passage. ఈ యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళక మునుపు మనము 4 విధములైనటువంటి ప్రజలను లేదా ప్రజలను గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. Those who are unsaved and they know sure they are unsaved. అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు, రక్షింపబడిన వారు రక్షింపబడలేదనే విషయం వారికి తెలుసు. They know very well that they have no claim of salvation. వారికి ఖచ్చితంగా తెలుసు వారు రక్షణ పొందలేదు, వారు రక్షణ పొందలేదనే విషయం వారికి చాలా బాగా తెలుసు. There is a second category, people who are saved, they do not know they are saved. రెండవ ఈ యొక్క కోవలోకి చెందిన వారు ఎవరంటే రక్షింపబడిన వారే, కానీ వారు రక్షింపబడ్డామనే విషయం వారికే తెలియకుండా ఉన్నటువంటి వారు. They doubt salvation, and due to the troubled conscience they have, and because they feel that they are coming short of God's commandments. వారు ఎందుకు ఈ విధంగా తలుస్తారంటే వారికి ఉన్నటువంటి పిరికితనాన్ని బట్టి వారు నిజంగా రక్షించబడ్డామా లేదా, దేవుని యొక్క ప్రేమ మాలో ఉందా లేదా అని వారు శంకిస్తూ ఉంటారు. There is one third category. ఇంకొక 3వ కోవకు చెందినటువంటి వారు ఉన్నారు. And this category, they are saved and they know for sure they are saved. 3వ కోవకు చెందినటువంటి వారు ఎవరంటే వారు ఖచ్చితంగా రక్షించబడ్డారు, వారు రక్షణ పొందామనేటువంటి రక్షణ నిశ్చయత కలిగినటువంటి వారు. There is an interesting category, 4th category. 4వ కోవకు చెందినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వారు కూడా ఉన్నారు. They are not saved, but confidently believe that they are saved, and they are having false assurance. Note that. ఒకటి జాగ్రత్తగా గమనించండి, ఈ 4వ కోవకు చెందిన వారు చాలా విచిత్రమైనటువంటి వారు. ఎందుకంటే వారు రక్షించబడలేదు, కానీ రక్షించబడమనేటువంటి భ్రమలో ఉండి బ్రతుకుతున్నటువంటి వారు. When we have these 4 categories in front of us, then only you can understand what the writer is portraying, especially in this book. ఈ యొక్క పుస్తకంలో ఈ యొక్క 4 కోవకు చెందినటువంటి వ్యక్తుల గురించి మనం మనసులో పెట్టుకుంటే ఈ గ్రంథకర్త ఎందుకు వీటి విషయాలు మనకు రాస్తూ ఉన్నాడో మనకు చాలా బాగా అర్థమవుతుంది. Why did I say that? Look at chapter 2. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి వద్దాం. Verse 28. 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, 8 బ్రదర్. కాబట్టి చిన్నపిల్లలారా, 8 or 28 బ్రదర్? 8. No, the chapter is 2:28. 28. Yes. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. And note very carefully, we are talking about the second category where there are people who are saved but do not know that they are saved, and they're getting troubled all the time. And that is one of the contexts in which you can see chapter 2, he's writing right from verse 15 up to verse 29. అందుచేతనే ఈ యొక్క యోహాను 2వ అధ్యాయంలో 15వ వచనం నుంచి చివరి వచనం ఎందుకు రాస్తున్నాడంటే ఆ 2వ కోవకు చెందినటువంటి ఎవరైతే ఆ కోవకు చెందిన వ్యక్తులు ఉన్నారో వారు రక్షించబడి కూడా రక్షణ యొక్క నిశ్చయత లేని వారిని గురించి రాసినటువంటి మాటల్ని మనం 28వ వచనంలో మనం చూస్తున్నాం. So the key word for us is the word called confidence. ఈ యొక్క దానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క పదం ఏంటంటే ఆ యొక్క దృఢమైనటువంటి నమ్మకము. Confidence, the opposite of the word confidia. With faith. Confidia అనేది దానికి ఆపోజిట్ పదంగా మనం గ్రీక్ లో చూడగలము. No. The meaning of confidence is confida, which means with faith. But the opposite is doubt. కాన్ఫిడియాకి ఏంటంటే కాన్ఫిడా అంటే ఆయన ఎందుకు మనకు ఉన్నట్టు నమ్మకం. దానికి వ్యతిరేక పదం ఏంటంటే అనుమానము.
So the doubt comes into a person's life. ఒక వ్యక్తిలోనికి ఆ యొక్క అనుమానం ప్రవేశించడం వల్ల ఆ విధంగా జరుగుతోంది. That is what you see, even if you see in chapter 2, verse 7 to verse 3 onwards, you can see testing of knowing Christ, how much we know Christ, that is depending upon the commandments we follow or we do not follow. మనం నిజంగా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటున్నామా లేదా, ఆయన మనం ప్రేమిస్తున్నామా లేదా, అదే మనకి అదే 2వ అధ్యాయము 7వ వచనం నుంచి కూడా మనం చూడగలం. Having said all these things, when we come back to chapter 3, let's read very carefully those verses. సో ఇవన్నీ మనము మనసులో ఉంచుకొని 3వ అధ్యాయానికి వస్తూ మిగతా వాటి గురించి మనం ధ్యానిద్దాం. Look at verse 14, chapter 3, 14. 3వ అధ్యాయము 14వ వచనము. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. So he's talking here about, and two important things he's talking in this whole passage. ఈ యొక్క మొత్తం భాగం అంతట్లో కూడా ఆయన యొక్క 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. The main medium is our heart. మన ప్రాముఖ్యమైనటువంటిది మన యొక్క హృదయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. When we coming to the verse 19 and 20, he's talking about the assurance is mainly from the heart. 19, 20 వచనాల్లో మనం గమనించినట్టుగా మనకున్నటువంటి ఆ యొక్క నిశ్చయత మన హృదయంలో నుంచే వస్తుంది. It rests on the basis of our assurance. మన యొక్క రక్షణ నిశ్చయతను బట్టే అది ఆధారపడి ఉంటుంది. Always we have to have two things in the way we test ourselves. మనం పరీక్షించుకునేటప్పుడు ఈ 2 విషయాలను కూడా మదిలో ఉంచుకొని మనం పరీక్షించుకోవాల్సిన వారు. Whenever our heart is condemning us, we must rest on the basis of assurance. ఎప్పుడైతే మన యొక్క హృదయం మనపైన దోషారోపణ చేస్తుందో అప్పుడంతా కూడా దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడి మనము ధైర్యం పొందవలసిన వారమై ఉంటున్నాము. Number 2, రెండవదిగా చూస్తే when our heart is confident, we will enjoy the blessing of assurance. ఎప్పుడైతే మన యొక్క హృదయంలో ఆ యొక్క ధైర్యం ఉంటుందో, నమ్మకం ఉంటుందో, మనము తప్పకుండా ఆయన యందు ఆనందించే వారంగా, సంతోషించే వారంగా మనం ఉంటాం. These two things are very important. On and off, we have to test ourselves. కాబట్టి ఎప్పుడో ఒకసారి మన యొక్క జీవితాల్లో అప్పుడప్పుడైనా ఈ యొక్క రక్షణ నిశ్చయితను గురించి మనల్ని మనం పరీక్షించుకుంటా ఉండటం మనకు ఎంతో శ్రేయస్కరం. That is what he's speaking in chapter 2. అదే విషయాన్ని ఆయన 2వ అధ్యాయంలో ఈ గ్రంథకర్త అయిన యోహాను రాస్తున్నాడు. Because many times you can understand that you are praying for somebody who you want them to be forgiven, and you want them to forgive and come to the fellowship of Christ, but internally we feel that they should be punished. చాలాసార్లు మనము ఇతరుల కోసం ప్రార్థన చేస్తుంటాం, వారు తప్పకుండా రక్షించబడాలని, మారు మనసు పొందాలని, పరలోక రాజ్యానికి వెళ్ళాలని. కానీ మనసులో ఏమనుకుంటుంటామంటే వారు ఖచ్చితంగా శిక్ష పొందాలని మనం అనుకుంటుంటాం చాలాసార్లు. Many times when the thought comes to our mind, we are so troubled and we feel that, oh, I think so, I am not born again. I doubt, that doubt comes to our mind. చాలాసార్లు మన హృదయంలో ఎందుకు కలవరాన్ని మనం పొందుకుంటామంటే, నేను రక్షించబడలేదేమో, ఇంకా రక్షణ పొందలేదేమో అనేటువంటి ఆ యొక్క అనిశ్చితి చేత మనం కలవరపడుతూ ఉంటాం. Even when you're working together in the ministry of God as God's servants and God's ministers, these kind of things can always keep wobbling and troubling us. చాలాసార్లు దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క పరిచారకులుగా మనము ఈ యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు ఈ యొక్క విషయమే చాలాసార్లు మన హృదయాలని కలవరపరిచేదిగా ఉంటుంది. That is the reason this particular passage is very clearly spoken about. అందుచేతనే ఈ యొక్క భాగమంతా కూడా యోహాను ప్రత్యేకంగా రాస్తూ వచ్చాడు. He noticed what he says in verse 14 we read now, he that loveth not his brother abideth in death. ఆయన రాసినటువంటి మాట ఏంటంటే, ఎవరైనా తన సహోదరుని ప్రేమించకపోతే ఆ మరణంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించాడు యోహాను. Verse 15. 15వ వచనం మనం చూస్తే, తన సహోదరుని ద్వేషించి వాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. So he's talking about, that no murderer has eternal life abiding in him. కాబట్టి ఎవరైతే నరహంతకులో, అంటే ఎవరైతే తన సహోదరుని ద్వేషిస్తారో వారికి నిత్య జీవము లేదు అనేటువంటి మాటను ఖచ్చితంగా ఇక్కడ యోహాను రాస్తున్నాడు. We know very well that he's talking about Cain. You see in verse 12, he's referring to Cain, who was a murderer. ఆయన ఎవరిని గురించి ప్రస్తావిస్తూ ఈ మాటలు రాస్తున్నాడంటే, కయీనుని గురించి జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మాటలు ఆయన పలుకుతున్నాడు. Because verse 11 is telling,
this message you heard from the beginning that we should love one another. అందుచేతనే అనేటువంటి మాట మనం మొదటి నుంచి కూడా విషయాలు మనము వింటూ వస్తున్నాం కాబట్టి మనము ఒకరినొకరు ప్రేమించ బద్దులమై ఉన్నాము అని యోహాను రాస్తున్నాడు. Because a believer, when he sees he or she is born again, righteousness should flow out. ఎప్పుడైతే ఒక విశ్వాసిగా మారుతాడో, రక్షణ పొందుతాడో, ఆ యొక్క నీతి అనేది మన హృదయంలో నుంచి పొర్లి పారవలసిందిగా ఉంటుంది. Righteousness towards God, దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండటం, righteousness towards others, మన యొక్క నీతిని ఇతరుల పట్ల చూపించడం, righteousness towards yourself. మన పట్ల మనము నీతి కలిగి ఉండటం కూడాను. My dear beloved, this is 3 important, valuable truths they are. ఇవన్నీ కూడా ఎంతో విలువైనటువంటి సత్యాలుగా మనము గమనించగలం ప్రియులారా. A drunkard who has been drinking and he has spoiled his liver and kidney, but he has realized he is a sinner and he is born again. ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి, తను త్రాగి తన యొక్క కాలేయాన్ని, తన యొక్క మూత్రపిండాలని అన్ని పాడు చేసుకొని తర్వాత చివరిగా దేవుని దగ్గరికి వచ్చి తన యొక్క పాపాలు ఒప్పుకుంటే ఎలా ఉంటుందో మనం చూస్తే, His sins are forgiven. అతని పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. He is a believer. అప్పుడు విశ్వాసంగా అతను మారతాడు. He is assured that he will go to heaven. ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాడనే నమ్మకం కూడా కలిగి ఉంటాడు. But the righteousness of his self and the body parts are already damaged. కానీ తన పట్ల తనకు నీతి అని మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది మనం గమనించినట్లయితే అప్పటికే తన యొక్క అవయవాలన్నీ కూడా పాడైపోయినట్టుగా మనం చూస్తాం. His soul is preserved, but his body parts are damaged. ఆయన యొక్క ఆత్మ అయితే భద్రపరచబడింది, కానీ తన శరీరం అయితే అప్పటికే కృషించిపోయినట్టుగా మనం చూస్తున్నాం. My dear believers in Christ, if the body parts are damaged, not a problem. But if the soul is damaged, that's a great problem. మన యొక్క అవయవాలు పాడైతే పర్వాలేదు ఒక రకంగా, కానీ మన యొక్క ఆత్మ ఈ విధంగా కృషించిపోతే మాత్రం అది చాలా ప్రమాదం ప్రియులారా. Let me show you something as a great warning recorded in the Bible, which always gives fear to me, and immediately the Holy Spirit gives confidence also for me as believers. విశ్వాసులముగా నేను చాలా సార్లు దేవుని ఆ యొక్క ఒక సంఘటన గురించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు అదెంతో నాకు భయంగా అనిపిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచి నన్ను స్థిరపరిచేటి వాడిగా ఉంటున్నాడు. ఆ యొక్క వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. My dear believers in Christ, note very carefully, there are so many important truths in every message the Holy Spirit is bringing to each one of us. మనందరి ఎదుట, మనందరి సమక్షంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే సమాచారాన్ని, వర్తమానాన్ని తీసుకుని వస్తున్నాడో అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గుర్తించాలి. Even though God forgives our sin, but don't forget about the scar of sin. కానీ ఒకటి మాత్రం చాలా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, కానీ ఆ యొక్క పాపపు మరకలు ఇంకా మనలో ఉంటున్నాయి. Classic passage and the verse for us to understand is Hebrews chapter 11. Please come to Hebrews chapter 11. ఇది మనము చక్కగా అర్థం చేసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి వద్దాం మనం. Chapter 11 talks about the heroes of faith. ఇక్కడ విశ్వాస వీరుల గురించినటువంటి గొప్ప పట్టికను మనము ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడగలం. Look at the unique recording in verse 21. 21వ వచనంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని గురించి మనం చూద్దాం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. Now notice carefully the recording of Jacob here. ఇక్కడ యాకోబుని గురించి భద్రపరచబడినటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. Note as the Holy Spirit, how the Holy Spirit has recorded this hero. Note the phrase there. ఈ యొక్క విశ్వాస వీరుడైనటువంటి యాకోబుని గురించి ఏ విధంగా దేవుడు అది భద్రపరిచాడో మనం చూడగలం. Jacob was dying. యాకోబు అవసాన కాలమందు ఉన్నాడు, మరణించబోతున్నాడు. The sons of Joseph were blessed యోసేపు కుమారులందరినీ కూడా ఆయన ఆశీర్వదించాడు. and worshipped leaning upon the top of his staff. తన యొక్క చేతి కర్ర మొదలుపైన ఆయన తల వంచి దేవునికి నమస్కారం చేసినట్టుగా మనం చూడగలం. He couldn't stand straight. Notice that? చాలా జాగ్రత్తగా గమనించండి, నిటారుగా నిక్కచ్చిగా ఆయన నిలబడలేకపోయాడు. The incident which happened between him and God, the scar was still there. మనం జాగ్రత్తగా చూస్తే తనకి దేవునికి మధ్యలో క్షమించబడినా కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క పాప సంబంధమైనటువంటి పాత గురుతులు ఉన్న కారణం చేత
తను ఆ విధంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. In another words, let me tell you, when we're going to see him in heaven, we can easily identify him because there will be one person leaning, not able to stand properly. That means that is Jacob in simple words. కాబట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం అందరిని చూస్తున్నటువంటి క్రమంలో మనం ఎవరైతే చక్కగా నిలవబడలేక ఆ యొక్క చేతి కర్ర పైన ఆనుకొని ఉంటాడో ఆయన యాకోబు అని మనం గుర్తుపెట్టగలం. My dear believers in Christ, the scar of sin is so serious. ప్రియ విశ్వాసులారా జాగ్రత్తగా గమనించండి. ఆ యొక్క పాప సంబంధమైనటువంటి ఆ యొక్క గురుతులు మరకలు చాలా భయంకరమైనవిగా నేను చెప్పదలుచుకున్నాను. That is why Hebrews chapter 11, when you read about the heroes, every character is specifically told what they did and what they will be. ఇక్కడ అందుచేతనే విశ్వాసుల వీరుల యొక్క పట్టికను గురించి రాస్తున్నప్పుడు ఒక్కొక్క విశ్వాస గురించి రాస్తున్నప్పుడు వారిలో ఉన్నటువంటి బలాల గురించి వారు ఏదైతే దేవుని కోసం వదులుకున్నారో, దేవుని కోసం శ్రమపడ్డారో, ఎంత విశ్వాసంగా జీవించారో ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం అక్కడ చూడగలం. Let's come back to First John chapter 3. కాబట్టి తిరిగా మనము ఇది మదిలో ఉంచుకొని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి వద్దాం. Verse 15 is talking about our life. మన యొక్క వ్యక్తిగత జీవితాలను గురించి ఇక్కడ రాయబడి ఉంది 15వ వచనంలో. After that, in 16th verse, he's talking about the love of God. 16వ వచనం వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి చక్కటి మాటలు అక్కడ రాయబడ్డాయి. And what does he say now? కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పగలం? 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. We have to lay down our lives for our brother. దేవుడు మన ఎడల తన ప్రాణం పెట్టాడు కాబట్టి మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామని యోహాను ఇక్కడ రాస్తున్నట్టుగా మనం గమనించగలం. So the assurance is based on what? The knowledge of God's word. దేవుని యొక్క వాక్యమును గురించినటువంటి జ్ఞానము వల్ల మనకు ఆ యొక్క రక్షణ నిశ్చయత అనేది మనం కలిగి ఉంటాం. What is the knowledge of God's word? That is the love of God. ఏంటి దేవుని యొక్క వాక్యం గురించినటువంటి జ్ఞానం అంటే దేవుని యొక్క అమితమైనటువంటి ప్రేమ మన పట్ల. And what is required for us is this love. Is it not? We are not telling that, oh yes, I have that love. Am we able to show that love to others? మనం దేవుని ప్రేమ కలిగి ఉన్నామని, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే విషయం మనకు తెలుసు, మనం అనుభవిస్తున్నాం. కానీ అదే ప్రేమను మన ఇతర సహోదరుల పట్ల మనం చూపగలుగుతున్నామా లేదా అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. He is giving a practical example in 17th verse. అందుకే 17వ వచనంలో ఒక ప్రయోగాత్మకమైనటువంటి ఆ యొక్క విషయాన్ని ఆయన రాస్తున్నాడు. ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపు అని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. He is telling that how dwelleth the love of God? Is the love of God not just simply existing? Is it living? Is there life in you? If there is life, naturally it will flow out. దేవుని ప్రేమను పొందుకున్న తర్వాత అలాంటి ప్రేమను మనం ఇతరులకు వ్యక్తపరచినట్లయితే అది ఏ విధంగా మనము దేవుని ప్రేమించిన వారం అవుతాము అనేటువంటి మాటలు ఇక్కడ రాస్తున్నాడు. And he's talking about the need. Is there a need? And immediately you should cater to the need of your neighbor or your brother. ఒక మన సహోదరులు కానీ మన యొక్క పొరుగు వారు కానీ అవసరతలో ఉన్నప్పుడు మనము జీవనోపాధి కలిగి ఉండి మన యొద్ద ధనం ఉండి కూడా మనం సహాయం చేయకపోతే మనము దేవుని ప్రేమను లేని వారము అనేటువంటి విషయాన్ని కూడా యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు. Think of Peter who denied Jesus. ఒకసారి పేతురుని గురించి, పేతురు ఏ విధంగా దేవుణ్ణి ఎరగనని బొంకాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. But how God, Lord Jesus, helped him to understand the life of restoration is in the love of Jesus. కానీ అదే పేతురుని ఏ విధంగా యేసు ప్రభువారు నువ్వు నా ప్రేమలో ఉన్నావు అని తనకి గుర్తు చేస్తూ ఆయన చూపినటువంటి ఆ ప్రేమను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలం. John chapter 21 verse 5 talks about that very clearly. Do you love me more than these? అంచేతనే యేసు ప్రభువారు అడిగిన ప్రశ్న పేతురుని, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూడగలం. First is telling feed my lamb, then is telling feed my sheep. మొట్టమొదటి ఆయన అన్నటువంటి మాట నా గొర్రెలను మేపుమన్నాడు, నా గొర్రెలను కాయము అనేటువంటి మాటలు రెండు కూడా యేసు ప్రభువు వారు పలికినట్టుగా మనం అక్కడ చూడగలం. And then he says that, note very carefully, death shall glorify God. And when he had spoken this, he said unto them, follow me.
ఇవన్నీ మాట్లాడుతూ ఆయన అనేటువంటి మాట, నువ్వు నన్ను ఎప్పుడు కూడా వెంబడిస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు పేతురుకి. So Apostle Lord Jesus speaks about the love of God to the restoration of God's love is so clearly seen in the life of Apostle Peter. అపోస్తలుడైన పేతురు విషయంలో అదే మనం చూస్తూ వచ్చాము. తాను దేవుని ఎరుగనని బొంకినా కూడా ప్రభు ఏ విధంగా తనను తిరిగా దగ్గరకు చేర్చుకున్నాడో, ఏ విధంగా అయితే తర్వాత ఆయనను తిరిగా పునరుద్ధరింప చేశాడో, ఏ విధమైన ప్రేమ చూపించాడో దాని ద్వారా మనము అవన్నీ కూడా మనం నేర్చుకోగలం ప్రియులారా. Now we look into verse 19. ఇప్పుడు అదే 3వ అధ్యాయం 19వ వచనానికి మనం వచ్చినట్లయితే, We're coming to the key verse we are talking about. మనం ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని మనం చదువుతున్నాం. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగిని ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము. God is greater than our heart. దేవుడు మన హృదయముల కంటే అధికుడై ఉన్నాడు అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. He knoweth all things. ఆయన సమస్తమును ఎరిగినవాడనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. He is an omniscient God, all-knowing God. అన్ని ఎరిగినటువంటి వాడు మన ప్రభువు. And then he says, that is in 20th verse and 19th verse in English Bible, he is assuring our hearts before him. ఆయన తన యొక్క సన్నిధిలో మన యొక్క రక్షణ గురించిన నిశ్చయితను ఆయన దృఢపరుస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. So the heart is being treated and tested clearly. ఇక్కడ మన హృదయాల ద్వారా మన హృదయాలను పరిశీలించినప్పుడు మనం ఈ యొక్క రక్షణ నిశ్చయితను గురించి వీటన్నిటిని గురించి కూడా హృదయమే మూలంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. Sometimes our heart will condemn us, but don't forget, God is greater than our heart because he knows everything. ఆయన అన్ని ఎరిగిన వాడు గనుక ఒకసారి మనం యొక్క హృదయాలు మనపైన దోషారోపణ చేసినప్పుడు ఆయన మన హృదయం కంటే అధికుడు గనుక ఆయన మనల్ని తప్పకుండా క్షమిస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ చూస్తున్నాం. As I told you, two conditions. When our heart condemns us, we should immediately look for the basis of assurance. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మన యొక్క హృదయం మన యందు దోషారోపణ చేసినప్పుడు మనము మన యొక్క మూల పాఠమైనటువంటి రక్షణ నిశ్చయితను గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవలసిన వారమైనా. The second part is there from verse 21 to 24. 21 నుంచి 24 వరకు ఆ యొక్క రెండో భాగాన్ని కూడా మనం చూడగలము. Here the writer is talking about if our heart is confident, we will enjoy the blessing. How do we know that? ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నటువంటి మాట ఏంటంటే మన యొక్క హృదయము మన పైన దోషారోపణ చేయకపోతే మనము దేవుని ఎదుట చాలా ధైర్యంగా ఉంటాము. అది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం. When we are confident, we are having the access of the Father's presence. ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని కలిగి ఉంటామో మన తండ్రి అయిన దేవుని ఎదుట మనకు ఆ ప్రవేశము అనేది మనం కలిగి ఉంటాం. Notice very carefully, he is telling in 21st verse about the confidence towards God. 21వ వచనంలో మనకు ఉన్నటువంటి ధైర్యాన్ని గురించి నమ్మకాన్ని గురించి ఇక్కడ రాస్తున్నాడు. ప్రియులారా, మన హృదయం యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవైన వారముగా మనం ఉంటాం. How do we know that we are confident children is clearly seen here? What is the sign and symptom? దానికి సంబంధించిన సూచన ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క గుర్తు ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ Notice very carefully verse 22. 22వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. Notice very carefully, all the time we are almost in the last part of this, as Apostle John is writing. He is not teaching a new thing about prayer. He is only helping us understand that your prayers are going to be answered. ఇక్కడ యోహాను తన యొక్క ఈ యొక్క పత్రిక రాస్తున్నటువంటి చివరి భాగాల్లోకి వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రేమను గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏ విధంగా మన యొక్క ప్రార్థనలు వింటాడో ఆ విషయాలన్నిటి గురించి రాస్తాను అనేటువంటి మాట. ఆయన దృష్టికి మనం ఇష్టమైనవి ఎప్పుడైతే చేస్తామో మన ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. Two things is talking in that verse. రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు యోహాను. He will answer our prayer. దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. Two things are required. రెండు విషయాలు ఇక్కడ అవసరమై ఉంటున్నాయి. We keep his commandments. మనం ఆ యొక్క ఆజ్ఞలను గైకొనే వారంగా ఉండాలి. Do things which are pleasing in his sight.
ఆయన దృష్టికి ఏవి ఇష్టకరమైనవో అవి మనం చేస్తూ ఉండాలి అనే 2 విషయాలు రాశాడు. These two are required for us to be righteousness with God, righteousness towards others. ఈ 2 ఎంత ప్రాముఖ్యమైన విషయాలంటే, ఈ 2 మనం కలిగి ఉన్నప్పుడు మన యొక్కము దేవుని యొక్క దృష్టిలో మనం నీతిమంతులుగా ఉంటాం. ఇతరుల దృష్టిలో కూడా మనం నీతిమంతులుగా మనం జీవించగలుగుతాం. So keeping his commandments is obeying God's word. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనడం అంటే ఆయనకు విధేయత చూపడమే. And the second one is we should please God. రెండవదిగా మనం గమనించినప్పుడు ఆయన దృష్టికి, దేవుని దృష్టికి ఏవి ఇష్టకరమైనవో అవి చేయాలని యోహాను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 23rd verse is telling this is his commandment that we should believe on the name of Jesus Christ, love one another as he gave us the commandment to love. అదే విషయాన్ని 23వ వచనంలో ఆయన రాస్తూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము మనము ఒకరినొకడు వలసినదే మనం ఆయన యొక్క ఆజ్ఞగా యోహాను ఇక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తాం. Whenever we talk about God's love, whenever we talk about answering prayer, don't forget that it should be in the will of God. దేవుని యొక్క ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని గురించినటువంటి అవగాహన కలిగి మనము మాట్లాడవలసిన వారంగా ఉంటున్నాం. Look at Luke chapter 22 and verse 32. లూకా సువార్త 23వ అధ్యాయం 22వ అధ్యాయం 32వ వచనం. Yeah. 32. Right? Correct. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. Notice very carefully. I have prayed for thee and thy faith fail not. ఇక్కడ పేతురుతో యేసు ప్రభువు వారు మాట్లాడుతూ, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కోసమై ప్రార్థన చేశాను, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను నువ్వు స్థిరపరచమని ప్రభువు చెప్పినట్టుగా మనం చూస్తాం. Our faith should be protected and guarded very well. కాబట్టి విశ్వాసము లేదా నమ్మకం అనేది మనం ఎప్పుడు కూడా వాటిని జాగ్రత్తగా మనము కాపాడుకోవాల్సినటువంటి వాదిగా మనం చూడగలం. That is why we can see that in verse 31, Satan sift you as a wheat, he is telling. అందువల్లే 31వ వచనం మనం చూస్తే పేతురుతో అన్నటువంటి మాట, సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ నేను నీ కోసం ప్రార్థన చేశానని ప్రభువారు చెప్పిన మాట. So when we are asking in faith, we have to keep that in mind. It should be in faith, in righteousness, and by showing that love towards our brother. కాబట్టి మనము ఆయన నుంచి ఏదన్నా పొందుకోవాలంటే, మన ప్రార్థనలు అంగీకరించబడాలంటే మనం ఆ యొక్క నీతిని మనం కలిగి ఉండాలి. అదే విధంగా దేవుని యొక్క ఆజ్ఞలను గైకోవాలి. అదే సమయంలో ఇతరులు మన సహోదరులను ప్రేమించ బద్దులమై ఉంటున్నాము. Look at verse 24. 24వ వచనం మనం చూస్తే, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనను. ఇది Luke 22:24. Sorry. 1 John 3 verse 24. Yeah. Okay. 1 John. మొదటి యోహాను 3:24 చదువుతున్నాను. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. So now he is talking about the assurance which is complete. కాబట్టి మనము ఆత్మ మూలంగా తెలుసుకున్నటువంటి ఆ యొక్క రక్షణ సంపూర్ణ నిశ్చయత గురించి ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. Number 1, he that keepeth his command. మొట్టమొదటిగా ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారు దానిని బట్టి, he is abiding in him. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వారిని బట్టి. And hereby we know that he abides. How do we know that he abides in him? మనం ఆయన యందు నిలిచి ఉన్నామని మనకు ఎలాగో తెలుస్తుంది? It is the Holy Spirit which will tell. అక్కడ రాసిన విధంగా మనం అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మూలముగా మనం తెలుసుకుంటాము అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. The same picture is told in 1 John chapter 2 verse 27. ఇదే ఈ యొక్క చిత్రం మనము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం verse 27. 27వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిల్చున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. So anointing in the New Testament, it's talking about the filling of the Holy Spirit.
ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే మనం ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాము అనే విషయాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. And it is talking about the filling of the Holy Spirit every time we could be able to be in the will of God, abiding in Him. కాబట్టి పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందినటువంటి వారంగా మనము ఎప్పుడు కూడాను ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన చిత్త ప్రకారం ఆయన యందు నిలిచి ఉండాలని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. Think about Samson. ఒకసారి సంసోను గురించి జ్ఞాపకం చేసుకునండి. Every time you can see a mention or like this mention there. ఇక్కడ చాలా సార్లు అక్కడ ఒక విషయము రాయబడి ఉంది. అక్కడ What it's telling that when he did not even know when the Holy Spirit came and went. We're talking about Old Testament. మనం పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాం. మనం చూస్తే ఎప్పుడు తన పైన దేవుని ఆత్మ వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా సంసోను ఎరగనట్లుగా మనం చూస్తాం. The Bible is telling that the Spirit of the Lord came to him, but he did not even know when the Spirit of the Lord left him. అక్కడ మనం దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు సంసోను పైకి దేవుని ఆత్మ ఎప్పుడు వచ్చిందో దేవుని ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా సంసోనుకు తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్టుగా మనం చూస్తాం. We as believers in Christ, we know very well that we are sealed by the Holy Ghost. The Holy Spirit will not leave us, but the anointing, which means filling of the Holy Spirit, matters. కానీ విశ్వాసమైనటువంటి మనకు బాగా ఎరుగుదం ఏంటంటే మనము పరిశుద్ధాత్మను పొంది ఉన్నాము, పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నాము. కాబట్టి మనం పొందుకున్నటువంటి అభిషేకాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోము. So there are two things which you spoke about today morning. ఈ యొక్క ఉదయకాల సమయంలో రెండు విషయాలు ప్రాముఖ్యంగా మనము ధ్యానిస్తూ వస్తున్నాం. When our heart is condemning us, మన యొక్క హృదయం అనేది దోషారోపణ చేసినట్లయితే we must rest on the basis of assurance. ఖచ్చితంగా మనము అలాంటి సందర్భాల్లో మన యొక్క రక్షణ నిశ్చయితన పైన ఆధారపడి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. When the heart is confident, ఎప్పుడైతే మన హృదయము ధైర్యంగా నమ్మకంగా ఉంటుందో we will enjoy the blessing of assurance. ఖచ్చితంగా మనము రక్షణ నిశ్చయితను గురించినటువంటి ఆ యొక్క ఆనందంలో మనం పాలు పొందగలము. What is the blessing? ఆ యొక్క ఆశీర్వాదం ఏంటి అని మనం చూస్తే The prayers are answered. మన యొక్క ప్రార్థనలు అంగీకరించబడతాయి. 24th verse is telling abiding relationship is continuous through the Holy Spirit. 24వ వచనంలో రాసినట్టుగా మనము ఆయన యందు నిలిచి ఉండడంలో మనం అది కొనసాగిస్తూనే ఉంటాము. ఆ యొక్క అది మనము ఆత్మ మూలంగా మనం తెలుసుకుంటాము, సంతోషంగా ఉంటాము అని ఆయన పలికినటువంటి మాటలు మనం Those చూస్తున్నాం. are the two blessings highlighted in this passage. ఈ యొక్క వాక్య భాగంలో ఆ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యంగా రాయబడ్డాయి. Oh, before I close, let me give you a small illustration which was told by D.L. Moody. ఈ యొక్క ధ్యానాన్ని ముగించే ముందు డిఎల్ మూడీ గారు చెప్పినటువంటి ఉదంతాన్ని గురించి మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. A man told the great evangelist, man of God, D.L. Moody, like this. ఒక దేవుని యొక్క దైవజనుడు డిఎల్ మూడీ గారికి ఈ విధంగా చెప్పాడు. He was worried because he thought that he was feeling that he was not saved. ఆయన చాలా కలవరంలో ఉన్నాడు. ఏంటంటే నేను నిజంగా రక్షణ పొందానా లేదా అనేటువంటి రక్షణ నిశ్చయిత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు Then D.L. Moody said like this. అప్పుడు డిఎల్ మూడీ గారు ఈ విధంగా చెప్పారు. Was Noah safe in the ark? నోవా ఆ యొక్క ఓడలో నిజంగానే బ్రతికాడా అని అడిగాడు. He told yes. అవును, నిజంగానే బ్రతికాడని ఆ యొక్క Why do you say that he was safe? నువ్వు ఏ విధంగా ఆయన ఆ యొక్క ఓడలోంచి రక్షించబడాలని చెప్పగలవు అని అడిగినప్పుడు Is it his feeling or is it the ark? అది ఆ నిజమైనటువంటి ఓడకు సంబంధించిందా లేదా ఓన్లీ నీ యొక్క ఫీలింగ్స్ లేదా నీ యొక్క ఉద్వేగం గురించి బట్టి నువ్వు చెప్తున్నావా అని అడిగాడు. So your feelings will not save you. It is Christ who will save you, and that is the ark of salvation for us. కాబట్టి మన యొక్క రక్షణ నిశ్చయిత అనేది మన యొక్క ఉద్వేగాలపైన ఆధారపడి ఉండదు, కానీ దేవుని యొక్క వాక్యం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. So what is predestination and foreordained? మనం చదువుకున్న రీతిగా ఏ విధంగా దేవుడు ముందుగా ఎరిగాడు అనేటువంటి విషయాలు మనం ఇక్కడ చూసాము. Predestined means your destiny is already known. ముందుగానే ఆయన నిర్ణయించాడు అని మనం గమనించినట్లయితే మనము ముందుగానే దేవుని చేత మనం ఏర్పరచబడ్డాము. Oh, my dear believers, you should be sure that you are in the ship of salvation. కాబట్టి ఒకటి మీరు విశ్వాసారా మీ యొక్క హృదయంలో జ్ఞాపకం ఉంచుకోనండి, మీరు ఇప్పటికే రక్షణ అనే ఓడలో మీరు ఉన్నారు.
and we are all sailing in the same boat. మనమందరం కూడా అదే ఓడలో ప్రయాణం చేస్తున్నాం. All of us are having the oars with us strong enough to come against the wiles of the storms and the wiles and the high tides. మనమందరం కూడా ఒకే నిరీక్షణతో జీవిస్తున్నాము. ఎన్ని అలలు పైకొచ్చినా, ఎన్ని కెరటాల పైకొచ్చినా కూడా మనం క్షేమంగా ప్రయాణం చేస్తున్నామని అదే ఓడలో మనమందరం ప్రయాణం చేస్తూ నిరీక్షణ కలిగి మనం జీవిస్తున్నాం. Because he is the captain of our salvation. ఎందుకనగా మన యొక్క రక్షణకు ఆయననే శిరస్సుగా లేదా ఆయననే అధినాయకుడుగా ఉంటున్నాడు. And we are abiding with the Spirit of the Lord, and the sonship of Christ is always embodied in us. ఎందుచేతనంటే మనము దేవుని యొక్క కుమారుని మనము విశ్వసించాము. ఆయన యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించాము. ఆయన కుమారత్వాన్ని కూడా మనం విశ్వసించాము. కాబట్టి అలాంటి ధైర్యం కలిగి లోకంలో జీవిస్తున్నాము. May the Lord help us, and we praise and thank God for one more day. We could speak about the goodness of God and the glory of God. Maybe the Lord is going to show to us about the judgment and many other things in the coming weeks. ఈ రోజు అందించబడినటువంటి దేవుడి ఇచ్చిన తలంపులను బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. ఏ విధంగా అయితే వచ్చే వారంలో దేవుని చిత్తమైతే మనం ఇప్పటివరకు ధ్యానించింది దేవుని యొక్క మహిమను గురించి, అలాగే దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యక్షతల గురించి, దేవుడి సమయాన్ని మనకు అనుగ్రహిస్తే దేవుడు ఆయన మనకు చూపించబోయేటువంటి ఆ యొక్క క్రమశిక్షణ లేదా మనం పొందబోయే శ్రమల గురించి రాబోయే కాలంలో మనం ధ్యానిద్దాం ప్రియులారా. Thank you for your time, patience, and వందనాలు, and have a blessed day. కాబట్టి మీరు జాగ్రత్తగా ఓపికగా మీరు విన్నటువంటి మీరందరికీ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినము కూడా ఈ దినమంతా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Thank you, Brother Rufus. అందరికీ వందనాలు. సో మచ్. అబ్రాహం జయల్ గారు, బ్రదర్ రూపస్ గారికి ప్రేమ వందనాలు. చక్కని సందేశాన్ని మనం విన్నాం. దేవుని మహిమను గురించి ధారావిగా వింటూ ఉన్నాం. దేవుని యొక్క ప్రత్యక్షత, రక్షణ నిశ్చయత, విశ్వాస యొక్క రక్షణ నిశ్చయత అంతా కూడా ఈరోజు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం నుంచి చాలా విషయాలు మనం విన్నాం రక్షణ నిశ్చయత గురించి. కాబట్టి ఇంకా ముందున్న దినాల్లో దేవుని ప్రేమను గురించి కూడా మనం వినుటకు దేవుడు మనల్ని సిద్ధపరచుగాక. తన దాసుని దేవుడు ఆత్మతో నింపి మన మధ్యకి తీసుకొచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం. మరి ఇరువురికి ప్రేమన్నాలు. మరి ప్రియులారా, మనము ఈరోజు ప్రార్థనతో వీటికను ముగించుకుందాం. మన మధ్య బ్రదర్ దేవదానం గారు ఉన్నారు. పెద్దలు దేవదానం గారి ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. బన్బాబు బ్రదర్ ఇచ్చానండి, అన్మ్యూట్ చేశారా? అడ్మిట్ అయ్యారు. పరిశుద్ధుడైన ప్రేమగల మా దేవ, మోహన్నికుడా మీ పవిత్రమైన ఘనమైన వందనాలు, స్తోత్రాలు నాయన. నేను మీ దాసుని బలపరిచి విదేశాలమున ప్రభా రక్షణ అనిశ్చిత విషయంలో 3 భాగాలుగా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. మీ దాసుని చక్కగా వాడుకొని బలపరిచారు. అలాగే రెగ్యులర్ గా ఈ కార్యక్రమం ముందుకు సాగింపు చేస్తున్నందున ఆ ప్రియునికి ఇచ్చిన భారాన్ని బట్టి వందనాలు తెలుస్తూ మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధుని స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు అంకుల్. వందనాలు అన్న. వందనాలు. పిల్లరా, ఈరోజు ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. 4484 రోజు దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి అందించిన వాక్యాన్ని దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయము అధ్యక్షత వహించి నడిపించడానికి నాకు అనుగురించినటువంటి మరి బ్రదర్ బర్నబాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వందనాలు బ్రదర్. వందనాలు.